హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అగారో హ్యాండ్ మిక్సర్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇది రీసెంట్గా నేను పర్చేస్ చేశాను. ఇది చాలా చాలా ఈజీ టు యూజ్. ఇది మెయిన్గా మన ఇంట్లో ఎందుకు ఉండాలి అంటే ఇది మన కిచెన్ పని హాఫ్ ఆఫ్ ది టైం తగ్గిస్తుంది అనమాట. ఇందులో వచ్చేసి ఇది స్టాండ్ ఉంటుంది. నార్మల్లీ హ్యాండ్ మిక్సర్లు అనేవి నించోవు అనమాట. ఇందులో 6 స్పీడ్ సెట్టింగ్ ఉంటుంది, టర్బో ఫంక్షన్ ఉంటుంది, మోడల్ ఎలిగెంట్ అనమాట. సో ఇది చాలా బాగా నించుంటుంది, అది నాకు ఎక్కువ నచ్చింది. ఇది ఏదైనా మీరు బేకింగ్ చేయాలి అనుకుంటే లేదంటే ఏదైనా మిక్సింగ్ చేయాలి అనుకుంటే మన ఈ హ్యాండ్ మిక్సర్ అన్నది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. మన కిచెన్లో మంచి ఫ్లఫీ ఆమ్లెట్స్ వేసుకోవాలన్నా, ప్యాన్ కేక్స్ వేసుకోవాలన్నా, లేదంటే చూడండి కేకులు చేయాలనుకున్నా, కాఫీస్ చేయాలనుకున్నా ఇది చాలా బాగుంటుంది అనమాట. ఈ మిషన్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇందులో 6 స్పీడ్ సెట్టింగ్స్ ఉంటాయండి. మనం హ్యాపీగా చేసుకోవచ్చు. అండ్ టర్బో మోడ్ అంటే ఒకసారి జుమ్ అని వస్తుంది చూడండి, మన మిక్సీలో ఉంటుంది అదనమాట. అండ్ మీద పెద్ద బటన్ స్క్వేర్ లాంటిది కనిపిస్తుంది కదా, అది నొక్కిన వెంటనే ముందుకున్న హ్యాండిల్స్ అన్నవి కిందకు వచ్చేస్తాయి, అంటే ఊడిపోతాయి అనమాట. నేను ఇక్కడ మీకు నొక్కి చూపిస్తున్నాను, చూసారా అలా. అండ్ ఇది చాలా చాలా హ్యాండీ, లైట్ వెయిట్, వెరీ కంఫర్టబుల్ టు యూస్. అండ్ ఇది ఇలాంటి ప్లగ్ పిన్తో వస్తుంది అనమాట. ఇప్పుడు నేను దీన్ని యూజ్ చేయడం నేను మీకు చూపిస్తాను. ఈ హ్యాండ్ మిక్సర్ అనేది స్టీల్ దాంట్లో యూజ్ చేస్తే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఆ బ్లేడ్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టీల్వి కాబట్టి స్టీల్ అంత బాగా ఉండదు, అంత కొంచెం వియర్డ్ సౌండ్ వస్తుంది. అందుకోసం స్టీల్ గ్లాస్ అన్నది చాలా బాగా కంఫర్టబుల్గా మనం యూస్ చేయొచ్చు. లైక్ మీరు కేక్స్ ఎక్కువ చేస్తున్నట్టయితే మీ ఇంట్లో ఆల్రెడీ ఉంటుంటుంది. మీరు అది అబ్జర్వ్ చేస్తే నేను మా చెల్లి దగ్గర నుంచి తీసుకొచ్చాను. అప్పుడు కోవిడ్ టైంలో మనకి డాల్గోనా కాఫీ అన్నది సూపర్ ఫేమస్ అయిపోయింది కదా, అప్పుడు మా చెల్లి దగ్గర నుంచి తెచ్చా. బట్ అది అలా నించోదనమాట, ఇరిటేటింగ్గా అది పడిపోతూ ఉంటుంది. దీంట్లో నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది, పక్కన ఇలా పెట్టుకుని ఉంటుంది, అది హ్యాపీగా నించొని ఉంటుంది అనమాట. విచ్ ఇస్ నాకు చాలా నచ్చింది. హ్యాండిల్ కూడా వెరీ కంఫర్టబుల్ ఉంది. సో మనం హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. 6 స్పీడ్ మోడ్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. మీరు బేకింగ్ కనుక చేస్తున్నట్టయితే మీ ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ అనమాట. అండ్ 6 స్పీడ్ సెట్టింగ్స్ ఉండడం వల్ల మన వర్క్ అనేది చాలా చాలా స్పీడ్గా అయిపోతుంది. నార్మల్ బ్లెండర్లో ఇది ఒక 4 to 5 మినిట్స్ తీసుకుంటే దీంట్లోని లెస్ దెన్ 2 మినిట్స్ తీసుకుంది అనమాట. మంచి థిక్ కాఫీ రెడీ అవ్వడానికి షుగర్ మొత్తం మెల్ట్ అయిపోయి చాలా చాలా నీట్గా మన డాల్గోనా కాఫీ అనేది రెడీ అయిపోయింది. ఇచ్చేసి మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పాల్లో కొంచెం ఒక స్పూన్ యాడ్ చేసుకుని కాఫీ చేసుకుని తాగేయచ్చు అనమాట. అంతేకాకుండా మీరు క్రీమ్, హెవీ క్రీమ్ ఇలాంటివన్నీ చేసుకుంటున్నప్పుడు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. అంటే మీ యూజ్ బట్టి అన్నమాట. ఇది మనము చాలా ఎక్కువ మిక్స్ చేసే పనులు ఏవైనా కూడా మనం దీంతో చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఈజీ కాంపాక్ట్ అనమాట. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారు కదా ఎంత క్రీమీగా, ఫ్లఫీగా, చాలా చాలా నీట్గా అయిపోయింది. దీన్ని ఇలా నించోబెట్టుకోవచ్చు, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. చూసారు కదా మన డాల్గోనా కాఫీ ఎంత బాగా అయిందో. అండ్ ఈ బ్లేడ్స్ క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. రన్నింగ్ వాటర్ దగ్గర మీరు అక్కడ పెట్టేసుకున్నారంటే హ్యాపీగా బ్లేడ్స్ అనేవి క్లీన్ అయిపోతాయి అన్నమాట. అండ్ మన డాల్గోనా కాఫీ చేసుకోవడం మనకి ఎలాగ వచ్చింది. సో మనం హ్యాపీగా ఒక గ్లాసులో ఒక 2 స్పూన్ల డాల్గోనా కాఫీ దాన్ని తీసుకుంటాము. దాంట్లో మంచిగా మరిగిన పాలు యాడ్ చేసుకుంటాం. హాట్ కాఫీ అంటే హాట్గా తాగొచ్చు, కోల్డ్ కాఫీ అంటే కోల్డ్గా తాగొచ్చు అనమాట. అండ్ ఇది సూపర్ ఫ్లఫీగా ఎంత బాగా వస్తుందంటే ఇంకా బయట మీకు కాఫీకి డబ్బులు ఇచ్చి కొనాలని మీకు అసలు అనే అనిపించదు. అండ్ సూపర్ యమ్మీ ఉంటుంది అనమాట. ఈ చల్లని బయట వాతావరణంలోని వేడిగా కాఫీ తాగితే మజా వచ్చేస్తుంది. దీంతోపాటు మరొక సెట్టింగ్ కూడా వస్తుంది. ఇందాక నేను మిక్సింగ్ బ్లేడ్స్ చూపించాను కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను డర్వ్ చేసుకునే బ్లేడ్స్ అనమాట. ఈ బ్లేడ్స్ అన్నవి లైక్ మనం రోటీకి దీనికైనా మనం ముద్ద కలుపుకోవాలి అనుకుంటే దిస్ వర్క్స్ లైక్ అమేజింగ్ అనమాట. కొంచెం ప్రాక్టీస్ కావాలి. ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత మనం చాలా చాలా ఈజీగా చేసుకోగలుగుతాం. ఒక మంచి పెద్ద బౌల్ తీసుకోండి, దాంట్లోని మనకు కావాల్సిన ఆట యాడ్ చేసుకోండి, కొంచెం ఉప్పు, కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. అండ్ మనకి ఈ బ్లేడ్స్ అనేవి యాడ్ చేయాలన్నమాట. బ్లేడ్స్ యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ జస్ట్ మిక్స్ చేసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా అయిపోద్ది. అంటే మీ ఎక్కువ పిండి అవ్వదు, అంటే లైక్ బోల్డ్ అని రోటీలు అన్నీ చేసుకోవాలంటే ఇది అవ్వదు. బట్ కొంచెం మంది కోసం ఇన్స్టెంట్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది చాలా బాగుంటుంది అన్నమాట. చాలామందికి వేళ్ళు అన్నీ నొప్పి వస్తుంటాయి రోటీది డవ్ కలపాలన్నా అది బెటర్ చేయాలంటే. బట్ ఈ మిషన్స్ ఏంటి అంటే మన లైఫ్ని చాలా చాలా ఈజీ చేసేస్తాయి అనమాట. అండ్ ఇది చాలా ఈజీ టు క్లీన్ కూడా. మనం ఇంతకుముందు పెద్ద మన ఫుడ్ ప్రాసెసర్ ఇవన్నీ వచ్చేవి.
తర్వాత ఆ యాక్సెసరీస్ అన్నిటిని క్లీన్ చేసుకోవడం అన్నది మరీ పెద్ద పని అయిపోద్ది అనమాట, అది ప్రాబ్లం. బట్ ఇదైతే ఆ చిన్న బ్లేడ్స్ రెండు క్లీన్ చేసుకోవడమే చాలా చాలా ఈజీ. స్టీల్ బ్లేడ్సే కాబట్టి హ్యాపీగా మరి డిష్ వాషర్లో కూడా పడేయచ్చు. హ్యాపీగా వాటిని మట్టుకుని అవే అవుతాయి, అవి ఏంటి పాడవుతాయి అని టెన్షన్ కూడా లేదు. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత నేను కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను, మరి కొంచెం పిండి వేసి నేను జస్ట్ ఒక 10 సెకండ్లు మిక్స్ చేస్తాను అంతేనమాట. చూసారు కదా 10 సెకండ్లోనే ఎంత బాగా అయిపోయిందో. అండ్ చాలా చాలా హెల్ప్ఫుల్ అండి. మీరు కనుక చిన్న ఫ్యామిలీ ఉన్నారు, మీరు జాబ్ చేస్తున్నారు, మీకు ఇలాంటి గ్యాడ్జెట్స్ వల్ల ఉపయోగం అవుతుంది అంటే ఐఎమ్ రియలీ హ్యాపీ టు హెల్ప్ యూ అనమాట. దీన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత హ్యాపీగా మనం రోటీస్ అనేవి చేసేసుకోవచ్చు, చపాతీలు ఏమైనా తీసుకోవచ్చు. మన ఈ అగారో హ్యాండ్ మిక్సర్ది లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అక్కడ తప్పకుండా చెక్ చేయండి. మీకు కావాలి అనుకుంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ వెనకాతలో అది మిక్స్ నొక్కి మనం ఆ బ్లేడ్స్ అనేవి తీసి వాష్ చేసేసుకోవచ్చు. అండ్ సూపర్ ఈజీ, సూపర్ కంఫర్టబుల్. దీంతో కూడా నేను ఇంకా ఫ్యూచర్లో నా బ్లాగ్స్లో మీరు చూస్తూనే ఉంటారు దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అన్నది. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బాయ్.